ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆత్మీయ బ్రదర్ నన్ను ఈ విధంగా ప్రశ్నించడం జరిగింది. బ్రదర్, మత్తయి సువార్త 22వ అధ్యాయం 39-40 వచనాల్లో ఉన్న నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను అనే ఆజ్ఞను యేసు ప్రభువారు నెరవేర్చారా లేదా అని ప్రశ్నించడం జరిగింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి ప్రశ్న ఈ ఆత్మీయ బ్రదర్కే కాదు కానీ అనేకుల్లో ఈ ప్రశ్న కలగవచ్చు, ఉండవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుకనే దేవుని వాక్యంలో నుండి ఈ ప్రశ్నకు సమాధానము నేను తెలియచేద్దామని ఆశపడుచు ఉన్నాను. మొట్టమొదటిగా మత్తయి సువార్త 15వ అధ్యాయం 32 నుండి 38 వరకు రాయబడిన వాక్యోచనాల్లో మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభువారు తన బోధను విన్నవారి ఆకలిని తన ఆకలి వలె గుర్తించి వారి ఆకలిని తీర్చడం ద్వారా తన వలె వారిని ప్రేమించిన దేవునిగా మనం చూస్తూ ఉంటాం. రెండవదిగా ఆయనకి ఎంతో ఇష్టమైన ఆహారము రొట్టె, చేపలు. అదే ఆహారాన్ని తన బోధను విన్నవారికి పెట్టుట ద్వారా వారిని తన వలె ప్రేమించిన దేవునిగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా గలిలయ సముద్రంపై యేసు ప్రభువారు నడువగా అదే సముద్రపు నీళ్లపై పేతురు నడుచుచూ నీ యొద్దకు వచ్చేదనగా తన వలె పేతురుని సముద్రపు నీళ్లపై నడిచేటట్లు చేసి ఆ విధంగా ప్రేమించిన దేవునిగా మనం మత్తయి సువార్త 14వ అధ్యాయం 28-29 వచనాల్లో మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాలుగవదిగా యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తున్నప్పుడు నేనుండు స్థలమున మీరును ఉండులాగున, అంటే తానుండే పరలోకపు నిత్య మహిమలో తన శిష్యులకు తన వలె ఉండే గొప్ప భాగ్యాన్ని ఇస్తానన్న మాట ద్వారా యేసు ప్రభువారు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను అనే ఆజ్ఞను నెరవేర్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆమేన్.